దండం బెడత సాగుకు నీళ్లివ్వండి. పెన్ పహాడ్ మండలం చిన్న గరకుంట తండాలో ఎండిన వారి ఫైర్‌ను పరిశీలించిన రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తండాలో వెళ్లి ఎండిపోయిన పంటలను చూస్తూ ఆవేదన చెందుతున్న జగదీష్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా అచ్చి 15 నెలలే అవుతుంది గానీ రైతుల పంటలను ఎండగొడుతుంది. అంటే వీరికి స్పష్టమైన అవగాహన లేకుండా కృష్ణా జలాలను, శ్రీశైలం జలాలను అటు మరలించకపోయినా గూడా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. దీనివలన నల్గొండలో ఉన్న ప్రజలకు నీరు అందక ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. మరి దీనిపై ఎందుకు అక్కడున్న మంత్రులు మరియు అక్కడున్న ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు పోవడం జరిగింది. అక్కడున్న రైతుల బాధను చూడలేక రైతుల పంటలు ఎండిపోతుంటే అయినా గూడా కన్నీళ్లు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దయచేసి మీరు కక్షపూరితమైన విధి విధానాలను పక్కన పెట్టి మరి ప్రజల పక్షాన ఉండండి. మీరు ఆ రోజు ప్రతి ఆయకట్టుకు నీళ్ళిస్తానని జెప్పి ఇవాళ గద్దెనెక్కినంక రైతుల పొలాలు ఎండిపోతుంటే గూడా ఇక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు. అంటే రైతులంటే మీకు పట్టదా? దయచేసి రైతుల పక్షాన ఉండండి, రైతులను బతికించండని, రైతులకు నీళ్ళివ్వాలని అక్కడ ప్రెస్ మీట్‌లోనే వేడుకున్నాడు. మరియు ఏడ్చుకుంటూ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడున్న మంత్రులను గూడా కోరడం జరుగుతుంది. దయచేసి రైతులను పట్టించుకొని రైతులకు నీళ్ళివ్వండని కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న రైతుల పంట పొలాలకు నీళ్లు అందించని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం.